డీటెయిల్ చూస్తే సెక్యులర్ ప్రభుత్వంలోనే ప్రజలు సేఫ్గా ఉంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం పరిడవిల్లాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్తోనే దేశానికి రక్షణ అన్నారు. హైదరాబాద్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతున్నామని చెప్పారు. క్రిస్టియన్లకు బహుమతులు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు మంత్రులు పాల్గొన్నారు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. 140 కోట్ల ప్రజలు సుఖశాంతులతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశం పరిడవిల్లాలి, ఈ దేశం అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్ళాలి అనంటే రాబోయే రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. ఈ దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ముందుకు సాగుతుంది. అందుకే ఈరోజు మా బిషప్లను కానీ మా పాస్టర్లను కానీ మా పెద్దల్ని కానీ ఏ చేతులతో మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిందో ఈరోజు దేశ భవిష్యత్తు దేశ రక్షణనే ఈరోజు అనుమానాలకు దావు తీసే పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మణిపూర్లో జరిగిన కిరాతక చర్యలు మీరు కల్లారా చూసినారు. నెల రోజులైన వైపున ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి గారు కానీ మణిపూర్లో మండిపోతున్న ప్రజలని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రజల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించలేదు. ఆ చర్యలకు పాల్పడకపోను ఎన్నికలలో ఓట్లు అడగడానికి ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిండ్రు. మణిపూర్లో ఉన్న సామాన్యమైన ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాలే వాళ్ళకి కావాలి అని చెప్పి వాళ్ళు మన కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా వ్యవహరించారు. కానీ అదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మణిపూర్ పర్యటన చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అక్కడున్న జాతుల మధ్యలో వైరాన్ని వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేసి కలిసిమెలిసి ఉండే విధంగా శాంతి నెలకొల్పడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు విమర్శించిండ్రు. ఇది శోచనీయము. ఇట్లాంటి మణిపూర్ లాంటి సంఘటనలు దేశంలో ఇంకెక్కడ కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆ దిశగా ప్రయాణించడానికి మాకు శక్తినివ్వడానికి ఆ దిశగా మేము ముందుకు సాగడానికి బిషప్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న ఇంక్లూజివ్ గవర్నమెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, ఇఫ్ ఇట్ ఈస్ వెల్ఫేర్, ఇఫ్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యము. నిస్సహాయులకు సహాయం అందించడం మా ప్రభుత్వం. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో హెడ్ టు హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో పలు కార్యక్రమాలు జరిగాయి. అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన 9వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాకా వెంకటస్వామి దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పటికీ కాకా పేరునే ఉందని గుర్తు చేశారు సీఎం రేవంత్. కార్యక్రమంలో కాకా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో దివంగత కాకా వెంకటస్వామి కృషి ఎంతో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కాకా ఫ్యామిలీ ముందుందని చెప్పారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంవత్సరం 1000 కోట్లు లాభాలు ఆర్జించడం, వచ్చే సంవత్సరం 2000 కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం 3000 మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు వాళ్లకు విద్యను అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలబడి వాళ్ళని అందరినీ కూడా ఒక ధైర్యంతో కష్టపడితే మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాకా కొడుకులైన ఎమ్మెల్యేలు వినోద్, వివేక్లు రామాయణంలో లవకుశలుగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. సరోజా వివేక్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని చెప్పారు సీఎం. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కాకా ఫ్యామిలీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు సీఎం. భవిష్యత్తులో అంబేద్కర్ విద్యా సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో, పోటీ పరీక్షలు రాస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఎందుకంటే ఈ దేశం కాకా కృషి వల్లే సింగరేణి సంస్థ ప్రస్తుతం లాభాల్లో నడుస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తమలాంటి ఎంతో మంది రాజకీయ నాయకులకు మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. కాకా స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రేమతో, అభిమానంతో ముందుకు నడిపించిన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు. మరి పెద్దలు వివేక్ గారు, అదేవిధంగా వినోద్ గారు, వెంకటస్వామి గారు ఆలోచన కాంగ్రెస్ పార్టీ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని సాధించాలని వారి ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఒకటే ప్లాట్ఫామ్ పై మనమందరం కూర్చుకోవడం చాలా సంతోషం. డాక్టర్ వివేక్ గారు ఎప్పుడు కూడా పార్లమెంట్ పోయే సందర్భంగా కేర్ హాస్పిటల్కి వెళ్తే నేను తెలంగాణ చూడాలి, మీరు గట్టిగా కొట్లాడమని చెప్పారు వ్యక్తి. ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణలో అసలైన ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి, ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వారి ఆలోచనను అమలు చేసే బాధ్యతగా మనందరిపైన ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి భవిష్యత్ తరానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రనిచ్చే విధంగా చేపడతామనే మాట మనం చేస్తాం. దివంగత కాకా స్ఫూర్తితో పేద ప్రజలకు మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకానే మొదటగా పేదవారి కోసం అన్నపూర్ణ క్యాంటీన్లను తీసుకొచ్చారని చెప్పారు. కాకాకు రాష్ట్రపతి కావాలనే కోరిక ఉండేదని, కానీ ఆంధ్ర నాయకులు అడ్డుపడ్డారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. ఒత్తిళ్లు ఎదురైనా కాకా స్ఫూర్తితో తాము ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్. ఎవ్రీ డ్రీమ్ ఆఫ్ హిస్ ఏదైతే వారు ఆలోచన చేసినారో ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా బీద ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ రావాలని ఇంతకుముందు మా కరెస్పాండెంట్ గారు చెప్పినట్లు మా ఆటో డ్రైవర్ చిల్డ్రన్ కూడా మా దగ్గర పనిచేస్తారు. వారు 2nd స్టేట్ ర్యాంకర్ వచ్చింది. మై ఫాదర్ certainly had his dream kept alive, and we internally felt so happy that the struggle for Telangana which he took in 1969, when he took the bullets on his head, when people never knew how long he is going to survive, at that time we were in school, we were children. ఇక్కడ చదివిన చాలా మంది పాలిటిషియన్స్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఇక్కడ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అంతా బీపీఎల్ ఫ్యామిలీసే. అందరికీ 40% స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. 60% వారి దగ్గర నుంచి పే చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా పే చేయలేని బీద పరిస్థితి మా స్టూడెంట్స్ ది. అందువలన వి హావ్ పుట్ అన్ ఆఫర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. 80% ఎవరైతే మార్క్స్ తెచ్చుకొని మాకు ఇస్తారో వారికి ఫ్రీగా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ తరపు నుంచి
బహుమతిగా ఇస్తున్నాను. ట్యాంక్ బండ్ దగ్గర దివంగత కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. కాకా 9వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఆయన కుమారుడు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో గూడు లేని పేదలకు కాకా ఇండ్ల స్థలాలిచ్చారని చెప్పారు. కాకా జోహార్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. నిరుపేదల కళ సాకారం కోసం ఎప్పుడూ కాకా తపన పడేవారన్నారు ఆయన తనయుడు బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్. బెల్లంపల్లి చెన్నూరు ప్రజలకు తాను తన తమ్ముడు వివేక్ ఏ ఆపద వచ్చినా ముందుంటామని అన్నారు వినోద్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వినోద్. దివంగత కేంద్ర మంత్రి జి వెంకటస్వామికి నివాళులర్పించారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేశారు. నేతలు కార్యకర్తలతో కలిసి కాకా సేవల్ని గుర్తు చేసుకున్నారు ప్రసాద్ కుమార్. వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల లీడర్లు కాకాకు అంజలి ఘటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. కాకా 9వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల లీడర్లు, దళిత సంఘాల నేతలు వెంకటస్వామి సేవల్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో దొరల బందీలా అయిన తెలంగాణను ఇలా విముక్తి చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కాకతనయుడు వివేక్ వెంకటస్వామి గారికి చేస్తున్న కృషికి యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని, అదేవిధంగా మేమంటూ వివేకన్న కోసం పరితపించే మేము కార్యకర్తలను కూడా అన్నతో పాటు వెన్నుదండు ఉండి అన్నకు సహకరిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాకా వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. రాజ్భవన్లో స్టేట్లోని యూనివర్సిటీ వీసీల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 14 వర్సిటీ వీసీలను సన్మానించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. విద్య ద్వారా యువతకు సాయం చేయవచ్చన్నారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన డబ్బులు పేద విద్యార్థులకు ఉపయోగిస్తామన్నారు గవర్నర్ తమిళిసై. Immediately I became the governor. Within few months we started this work. As a gynecologist, I know the first baby will be born in 10 months. But this baby, it took a little longer time to be born. But the born baby is very, very healthy baby with weightage. So that within 15 days, it could get 3.5 crore means it's really a resources baby. And as a medical student, you know, not only as a medical student, I got married when I was doing my first year itself. After that only I studied everything. I studied and my son was born when I was doing my third year and my daughter was born when I was doing my house surgeon. So because I faced these challenges only, I could face any challenge, particularly in Telangana also. And I have always seen, my aim is, actually I'm a daughter of a very popular politician. My husband is a very popular nephrologist. And I myself was a very strong practicing, a very, very busy practitioner. I always say one thing, when one person came to a politician and asked, sir, kindly get me a job. That politician told, I didn't get a job, so only I became a politician. I am not a person like that. I had a very good practice. But my passion was politics and social service. So poverty should not deny the dreams of a child. So even now, what's correct element? It's not that as it is said that the government cannot do. It is not, but our added efforts will build the future of so many children, so many youngsters. I always felt, because when I went and visited some of the universities, I felt very bad. It is not that government institutions should be like that. No, world class. So it should be pride of sitting in a classroom. We should have all the facilities. There should be a level playing field. If a crorepati's daughter is getting the same, yeah. Ordinary person's daughter or son also should get the same, because they have the same drive. It is not that when they are born in a poor family, they should be denied of their efforts and the dream of becoming a big person. So all your efforts is going to bring the future generation with full of pride. So I really thank you from the bottom of my heart for all your efforts.
దేశ రక్షణను ప్రధాని మోదీ గాలికి వదిలేశారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భారత పార్లమెంటును రక్షించుకోలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. పార్లమెంటుపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై జరిగిన దాడి అని ఆరోపించారు భట్టి. కేంద్రం తీరుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్కులో నిరసన దీక్ష చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సిపిఐతో పాటు ఇతర ప్రజా సంఘాల నేతలు దీక్షకు మద్దతు తెలిపారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ప్రాణత్యాగాలు చేసి కొద్దిమంది వారి జీవితం మొత్తం కూడా దేశం కోసం అంకితం చేసిన కొద్దిమంది అనేక మంది పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం జవాబుదారితనంగా ఉండేటువంటి పాలన అందించేటట్టుగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు. ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభలపైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంటు పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంటు సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఏంటి అంటే కిడ్స్ అండ్ పెట్ షోల ద్వారా మానసిక ఉత్సాహం పెరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పిల్లలు సైతం ఇలాంటి ఈవెంట్లకు వస్తే వారి ఎదుగుదల బాగుంటుందన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో కిడ్స్ అండ్ పెట్ షోను ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ ఎక్స్పోలో రకరకాల బ్రీడ్ డాగ్స్, బర్డ్స్, కొన్ని వైల్డ్ స్నేక్స్ కనిపిస్తున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఎక్స్పోలో పెట్స్ కోసం స్పెషల్ యాక్టివిటీస్, డాగ్స్ వర్క్షాప్తో పాటు డెమోలు ఉండనున్నాయి. ఇందులో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించి వాళ్ళ ఆలోచన శక్తి పెంచడం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, రకరకాల ఒక గొప్ప షో ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇందులో ఐ థింక్ ఇట్ ఇస్ 3 days. ఇందులో నేను రాష్ట్ర ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది రోజు వచ్చే షో కాదు కాబట్టి మీరు మీ పనులను ఒక రోజు ఖాళీ చేసుకొని మీ పిల్లలందరినీ, పెద్దలందరూ పిల్లలు తీసుకొచ్చి ఇలా చూపించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఆనందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ షో. ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్స్. మేము చిన్న పిల్లలకి హెల్దీ ఆప్షన్స్, ఇప్పుడు మార్కెట్లో చూస్తే అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్లో అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ ఉంటున్నాయి. సో ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకుండా మేము చిన్నపిల్లల కోసం హెల్దీ ఫుడ్స్ తయారు చేస్తున్నాము. మైదా యూజ్ చేయము, మైదా, షుగర్, ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏవి లేకుండా చేస్తున్నాము. 100% ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్. అన్నిట్లలో బిస్కెట్స్ చూస్తే ఇప్పుడు అన్నిట్లలో కూడా బిస్కెట్స్, కుకీస్ అన్నిట్లలో కూడా పామ్ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్స్ అన్నిట్లలో కూడా వాటి షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేస్తారు. వాటి వల్ల అన్ని కార్సినోజన్స్, ఇవన్నీ కూడా కార్సినోజన్స్. వీటి ఎఫెక్ట్ మనకి వెంటనే తెలియదు. కాకపోతే అవి బయో అక్యుములేట్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో ఇలాంటివి ఏమీ లేకుండా పామ్ ఆయిల్ కానీ ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్, అన్యాచురల్గా ఉండే కెమికల్స్ ఏవి యూజ్ చేయకుండా, నో ఫ్లేవర్స్ కూడా, ఎలాంటి ఫ్లేవర్స్ కూడా లేకుండా మేము న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంకా వాటి న్యూట్రిషనల్ లెవెల్స్ పెంచడానికని మేము వాటిని స్ప్రౌటింగ్ చేసి ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తున్నాము.
So this is a very new product for the kids. So generally kids scribble on the wall. So instead of scribbling, give the freedom for the kids. Just paste it on the wall, give the freedom of coloring. Kids can color and parents are happy, the wall is saved. Kids are happy, the freedom of coloring has been given. Just you can use any sketch, any crayon, any watercolor. Just with a wet cloth you can wipe it off. Just download the app, show the phone to any image, it will sing. నార్సింగ్లోని ఓ కన్వెన్షన్లో 2 రోజుల పాటు క్రిస్మస్ కార్నివాల్ ఈవెంట్ నిర్వహించారు యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. యాపిల్ ఫౌండేషన్ వారు చిన్నారులకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు మంత్రి సీతక్క. ఎంతో మంది పేదరికంతో ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేక కూడా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతో మంది ఆకలితో కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఆ దేశంలో ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో సరైనటువంటి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా వేసుకోవాలంటే వాళ్ళకు అందుబాటులో ఉండవు. ఒంటిని చలి నుంచి, ఎండ నుంచి, వర్షాల నుంచి దాచుకోవడానికే వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక వెసులుబాటు సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మరి ఇన్నర్ వేర్కి సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి ఆర్థిక శక్తి ఉండక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటిది ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో అంటే చిన్నపిల్లలకు ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు మనం రకరకాల వేరే ఐటమ్స్ ఇవ్వగలిగినాం. కానీ ఈ ఇన్నర్ వేర్ అనేది కూడా అమ్మాయిలకు మేజర్గా చాలా అవసరమైనటువంటి అంశం, అది అవసరము. కాబట్టి అది ఇంతవరకు మనము అలాంటి స్టార్ట్ చేయలేదు. ఈరోజు మరి యొక్క కార్యక్రమంలో నాకు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నా చేత చిన్నపిల్లలకు 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా మరి ఇన్నర్ వేర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. రాబోయేటువంటి 2-3 రోజులు కూడా క్రిస్మస్ వేడుకలు కూడా ఇక్కడ మనం చూసినాం, ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా వారు పెట్టే అటువంటి ఇతర స్టాల్స్ నుంచి వాళ్ళు కొంత డొనేషన్ అంటే మనీ కూడా కలెక్ట్ చేసి అది భవిష్యత్తులో లక్షలాది మంది పేద విద్యార్థులకు, అమ్మాయిలకు ఇన్నర్ వేర్కి సంబంధించినటువంటి అవి కొనుగోలు చేసేటువంటి వాటిని కూడా సమకూర్చుకోవడం కోసం ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ పెరిగిందన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. చిన్నారులపై నేరాలు తగ్గగా మహిళలపై 12% క్రైమ్స్ పెరిగాయన్నారు. మత పెద్దల సహకారంతో అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లో గతేడాదితో పోలిస్తే ఈసారి 2% మేర క్రైమ్ రేట్ పెరిగిందన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. 9% దోపిడీలు, మహిళలపై 12% నేరాలు పెరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 19% రేప్ కేసులు పెరిగాయన్నారు సిపి. హైదరాబాద్ కమిషనరేట్ లో వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12% నేరాలు తగ్గాయన్నారు. ఆర్థిక సంబంధిత నేరాలు స్వల్పంగా పెరిగాయన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. Crime against women. So the result is, I think the reporting of crimes against women has also increased. With that, I think our drive against these crimes against women has also increased. So overall ga manaku 12% perigindi crime against women. 2022లో 2484 ఉంటే ఈ సంవత్సరం 2775. డౌరీ డెత్స్ రిమైన్ ద సేమ్, 15 అప్పుడు 15 ఇప్పుడు 15. అసెంబ్లీ ఎన్నికలు సహా అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్. చాలా సంవత్సరాల తర్వాత వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఒకేసారి వచ్చాయని, మత పెద్దల సహకారంతో పీస్ఫుల్ గా నిర్వహించామని చెప్పారు. ఇక మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343 కేసులుంటే ఈ ఏడాదిలో 403 నమోదయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 2735 కేసులు నమోదై 11% పెరిగాయని తెలిపారు. వీటి ద్వారా 133 కోట్ల రూపాయల మోసం జరిగిందన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. సిటీ పోలీస్ కి చాలా ఒక మంచి సంవత్సరంగా అనేక అంశాల్లో మనం చెప్పుకోవచ్చు. మొదటగా అన్ని ఫెస్టివల్స్ కానీ ఆల్ మేజర్ ఈవెంట్స్ సిటీలో ఏవైతే జరుగుతాయో అవన్నీ చాలా పీస్ఫుల్ గా కమ్యూనల్ హార్మనీ అనేది వెళ్లి విరుస్తూ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మీకు తెలుసు ఎలక్షన్స్ కూడా జరిగినాయి తెలంగాణ అసెంబ్లీకి. సో ఆ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్ గా డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా ఎన్షూర్ చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసుకునే విధంగా సిటీ పోలీస్ చాలా శ్రమించారు. రేప్ కేసెస్ ఇంక్రీజ్ బై 19%, 336 నుంచి 403. పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఆ యాక్ట్ కింద కేసెస్ తగ్గినాయి.
12% తగ్గినాయి. అంటే 2022లో 428 ఉంటే ఇప్పుడు 377 మాత్రమే అయినాయి. పోలీసులు పోస్టింగ్ల కోసం సిఫార్సుల లేఖలు తీసుకువస్తే తీసుకోమన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సమర్థులైన అధికారులనే ఆయా స్థానాల్లో నియమిస్తామని చెప్పారు. పోస్టింగులలో రాజకీయాలకు తావివ్వమని తేల్చి చెప్పారు సిపి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 8 మంది పోలీసులపై కేసులు నమోదు కాగా 7 సస్పెండ్ చేశామన్నారు. మరో 50 మందిపై విచారణ జరుగుతుందన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఈ సంవత్సరం మొత్తం 5624 కేసులైనాయి అండర్ డిఫరెంట్ హెడ్స్. యాజ్ యు నో, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఫ్రాడ్స్ కానీ, కౌంటర్ఫిట్ ఫేక్ కరెన్సీ డాక్యుమెంట్స్, ల్యాండ్ స్కామ్స్, హ్యూజ్ మనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎంప్లాయ్మెంట్ స్కామ్, జాబ్ ర్యాకెట్, మిస్అప్రాప్రియేషన్స్, కాపీరైట్ యాక్ట్, ఇవన్నీ ఇండివిజువల్ చీటింగ్స్, ఇవన్నీ కలిపి మనకు ఇన్ని కేసులు అయినాయి. అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ in these cases is almost 10,000 crores, 9,152 crores. ఇక న్యూ ఇయర్ సందర్భంగా పబ్బులు, రెస్టారెంట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి పోలీస్ బాస్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. వెహికల్స్ పై ఉన్న పెండింగ్ చలాన్ల వసూల కోసం చర్యలు చేపట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు కట్టేవారికి భారీ డిస్కౌంట్ ఇచ్చింది. ఆర్టీసీ, తోపుడు బండ్లకు 90%, 2 వీలర్ ఆటోలకు 80% రాయితీ ప్రకటించింది పోలీసులు. పెండింగ్ జరిమానాలను ఆన్లైన్ మీ సేవల్లో కట్టుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చింది. గతేడాది పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వగా వాటిని కట్టేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో మరోసారి అలాంటి ఆఫర్ ప్రకటించింది పోలీసు శాఖ. గతేడాదితో పోలిస్తే ఈసారి జరిమానాలపై భారీగా డిస్కౌంట్ ఇచ్చింది పోలీసు శాఖ. లాస్ట్ ఇయర్ ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లు, 2 వీలర్స్ కి 25% డిస్కౌంట్ ఇచ్చి మిగతా అన్ని వెహికల్స్ కి 50% రాయితీ ఇచ్చారు అధికారులు. ఇక ఇప్పుడు ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90%, 2 వీలర్స్ ఆటోలకి 80% డిస్కౌంట్ ప్రకటించారు. ఇక 4 వీలర్స్, లారీలు, ఇతర హెవీ వెహికల్స్ కి 60% రాయితీ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు డిస్కౌంట్ తో చలాన్లు చెల్లించుకోవచ్చని ప్రకటించారు పోలీసులు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫోటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు పోలీసులు. ఇక హైదరాబాద్ తో పాటు నగరాల్లో సీసీ కెమెరాలు ఉండడంతో రూల్స్ బ్రేక్ చేస్తే ఈజీగా దొరికిపోతున్నారు పబ్లిక్. కానీ పెండింగ్ చలాన్లు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారుతోంది. చాలా మంది పబ్లిక్ పెండింగ్ చలాన్లతోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఒకవేళ పోలీసుల చెకింగ్స్ లో మళ్లీ దొరికితే అప్పుడు వారి ఒత్తిడితో కడుతున్నారు, లేకపోతే లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఒక్కో వెహికల్ పై 10ల సంఖ్యలో ఫైన్లు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2,40,00,000 చలానాలు పెండింగ్ లో ఉండగా వీటిని వసూలు చేసేందుకు భారీ రాయితీని ప్రకటించారు. దీంతో వాహనదారుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 45 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. అప్పుడు దాదాపు 65% ఫైళ్లు క్లియర్ అయ్యాయి. కానీ ఆ తర్వాత వేసిన చలాన్లు మాత్రం అలాగే పెండింగ్ లో ఉండిపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లున్నాయి. దీంతో వీటిని వసూలు చేసేందుకు మరోసారి భారీ రాయితీ ప్రకటించారు పోలీసులు. పెండింగ్ లో ఉన్న ఫైన్లను ఆన్లైన్ తో పాటు మీ సేవా సెంటర్లలో కట్టే అవకాశం కల్పించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తరధార దర్శనాలు కల్పించనున్నారు అధికారులు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయాన్ని పూల అలంకరణతో ముస్తాబు చేశారు టీటీడీ సిబ్బంది. ముక్కోటి ఏకాదశికి నగరంలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. పూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు ముస్తాబైన హైదరాబాద్లోని టీటీడీ ఆలయం నుంచి మరింత డీటెయిల్స్ అజయ్ అందిస్తారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలన్నీ కూడా ముస్తాబైపోతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా రవి ధనస్సులో ఉండగా శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుచుకుంటాము. సో ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా పూర్తిగా ముస్తాబు చేస్తున్న పరిస్థితి. ఇటు పూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాల్ని అందంగా అలంకరిస్తున్నారు, వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు అనే ఒక అంచనా వేసిన ఆలయానికి సంబంధించిన కమిటీ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇది టీటీడీ సంబంధించిన దేవస్థానము, బంజారా హిల్స్లో ఉన్నటువంటి దేవస్థానము. సో ఎగ్జాక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి వారికి సంబంధించి ఈ ఆలయాన్ని నిర్మించారు. సో తిరుపతిలో ఉన్న అనుభూతిని ఇక్కడ కూడా కలుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనాన్ని నిమిత్తము భక్తులు వస్తారు అని అంచనా వేశారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇప్పటికే దాదాపు 60,000 మంది భక్తులు వచ్చినప్పటికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు, అలాంటి చర్యలు తీసుకున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆలయాన్ని తెరవబోతున్నారు. ఈరోజు అర్ధరాత్రి 1 గంట తర్వాత ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. ఆలయం ఓపెన్ చేసిన తర్వాత ముందుగా సుప్రభాతంతో స్టార్ట్ అయిన తర్వాత నిర్వాహకుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి తెల్లవారుజామున 3 నుండి 3 గంటల 30 నిమిషాలకి ఇటు జడ్జిలు కావచ్చు, ఐఏఎస్లకు సంబంధించి వివిఐపి దర్శనాలు 1 గంట నుండి గంటన్నర పాటు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత యథావిధిగా 5 నుండి సర్వసాధారణ దర్శనాలు భక్తులు ఎవరైతే వస్తుంటారో ఉదయం 4 గంటల 30 నిమిషాలు లేదా 5 గంటల నుండి అటు వివిఐపి దర్శనాలు పూర్తయిపోయిన తర్వాత సర్వసాధారణ దర్శనాలు స్టార్ట్ అవుతాయి. సో ఈ సర్వసాధారణ దర్శనాలకు సంబంధించి దాదాపు 60,000 మంది వరకు భక్తులు వచ్చినప్పటికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నాము అనేది ప్రస్తుతం మనం టీటీడీ దేవస్థానానికి సంబంధించి ఉన్న ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడే వచ్చే భక్తులకి, ఎందుకంటే రేపు రాత్రి వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు అని ఒక అంచనా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి మరింత భక్తుల తాకిడి, ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా నిర్వాహకులు ఆలయానికి సంబంధించిన కమిటీ అంచనా వేసిన నేపథ్యంలో ఇక్కడే భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ క్యూ లైన్లు అన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేయడము, ఇటు ప్రసాదాలకు సంబంధించి క్యూ లైన్లు కావచ్చు, లేకపోతే అన్నప్రసాదానికి సంబంధించి క్యూ లైన్లు, ఎక్కడ తోపులాట జరగకుండా, ఎందుకంటే వేల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు కాబట్టి ఎక్కడ తోపులాట జరగకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేసి అంతా కూడా ఒక క్రమంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జరిగే విధంగా అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. సో మరికొన్ని గంటల్లోనే ఆలయం తెరుస్తారు కాబట్టి అప్పటి వరకు ఉన్న ఏదైతే ఇతర పెండింగ్లో ఉన్న కొన్ని చిన్న పనులు కూడా అన్ని పూర్తి చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతము నగరంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో నెలకొంది. ముఖ్యంగా వచ్చే భక్తులకి ఇటు వాటర్తో పాటు మజ్జిగ, దాంతోపాటు ఇటు మెడికల్ సంబంధించిన సర్వీసులు కూడా భక్తులకి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ ఎమర్జెన్సీగా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ తలెత్తినా కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సంబంధించి చేయడము, దాంతోపాటు ఒక హెల్త్ డెస్క్ సంబంధించి మెడికల్ టీంని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి సమస్య లేకుండా, ముఖ్యంగా ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తితే ఖచ్చితంగా దాని ప్రభావము చాలా వరకు ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు తలెత్తకుండా ఎంతమంది అయితే భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారో దానికి సంబంధించి పార్కింగ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రం నిర్వాహకులు చెప్తున్నారు. సో ఓవరాల్గా వైకుంఠ ఏకాదశికి సంబంధించి నగరంలోని వైష్ణవ ఆలయాలన్నీ కూడా ముస్తాబవుతున్న సిచ్యువేషన్ మరి కొన్ని గంటల్లోనే. ఎందుకంటే ఈరోజు అర్ధరాత్రి 1 తర్వాత ఆలయాలు ఓపెన్ అవుతాయి. దాని తర్వాత ముందుగా సుప్రభాతము, దాని తర్వాత వివిఐపి దర్శనాలు, సర్వసాధారణ భక్తుల దర్శనాలు యథావిధిగా 5 గంటల నుండి స్టార్ట్ అవుతున్నట్లు మాత్రం మనకి సమాచారం అందుతుంది. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యము కలగకుండా మాత్రము ఆలయాలకు సంబంధించిన నిర్వాహకులు ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ PS పరిధిలో 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. బడంపేటకు చెందిన శాన్వి దుర్గ, మరొక అమ్మాయి లక్ష్మీ ప్రణతి ఇద్దరు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలకు కనిపించకుండా పోయారు. బాలాపూర్ చౌరస్తాలో ఫోన్లో మాట్లాడిన తర్వాత వారిద్దరూ మిస్ అయ్యారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పిల్లల తల్లిదండ్రులు. శాన్వి దుర్గ, లక్ష్మీ ప్రణతిలిద్దరూ BPDAV స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ మెయిన్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో కాకా వెంకటస్వామి మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు వర్ధంతి సంతాప సభ నిర్వహించారు. మాల మహానాడు నాయకులు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం ఏర్పాటుకు దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. తెలంగాణకు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని సోనియా గాంధీని ఒప్పించిన ఘనత కాకాకు దక్కుతుందన్నారు చెన్నయ్య. పివి రావు గారు మన కాకా గుడిసె వెంకటస్వామి 9వ వర్ధంతి. మాలలకు పెద్ద దిక్కు అయిన కాకా వెంకటస్వామి గారు ఆయన ఎన్నో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఆ సేవలు మరవకుండా తెలంగాణ గురించి పోరాటం చేసి చాలా పోరాటాలు చేసి రైతులతో కొట్టిన అట్టే దుదాయించుకొని తెలంగాణ కావాలి మాకని కొట్లాడిన ఘనత గుడిసె వెంకటస్వామి అని కూడా మనం చేస్తున్నాం. కాకా అని పిలుస్తారు. ఆయన ఎన్నో అంబేద్కర్ యూనివర్సిటీ అంబేద్కర్ కాలేజీ కట్టి గరీబులకు చాలా సాయం చేసుకుంటా చాలా సింగరేణి కాలేజీలో కూడా జాబులు ఇప్పించి సింగరేణి కాలనీ వాళ్ళను వర్కర్స్ను ఎంతో మంచిగా చూసుకున్న ఘనత మన వెంకటస్వామిది, గడ్డ వెంకటస్వామిది అని కూడా మనం చేస్తున్నాను. అందు గురించనే తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ వచ్చిన దగ్గర కానే కాదా అని సోనియా గాంధీతో మాట్లాడిన ఘనత గుడిసె వెంకటస్వామిది అని కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా స్వర్గీయ పివి రావు గారు ఆయన ఎంతో కష్టపడి శ్రమపడి ఆయన మాలలకు పెద్ద దిక్కులాగా ఉండి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆయన మరణించిందంటే ఏమి పోవాలా గొల్లెం తీసుకుంటా చాలా మేము అసంతృప్తి అయినాం. ఇద్దరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా దళిత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విశేషంగా వీరి జీవిత పర్యంతం కృషి చేసి సేవ చేశారనేది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఇవాళ వెంకటస్వామి గారికి పివి రావు గారికి ఈ స్ఫూర్తి భవన్లో పెద్ద ఎత్తున మాల ప్రజా సంఘాలు చేసి మాల మానాడు తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ వెంకటస్వామి గారు ఏదైతే ఉందో బాబాసాహెబ్ గారు ఏదైతే రాజ్యాంగంలో కార్మికుల కోసం హక్కులను పొందుపరిచిండ్రో కార్మిక శాఖ మంత్రిగా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఆ హక్కులన్నింటినీ కూడా బీడీ కార్మికులకు పెన్షన్ అయితేనేమి, లేబర్ చట్టాలు అయితేంది, కార్మికులకు పని గంటల విధానం అయితేంది, లేదంటే అంతకుముందు సింగరేణి కార్మికులకు అక్కడ ఉన్న పని విధానంలో పని గంటలలో ఆ షిఫ్టింగ్ సిస్టమ్ని ఇవన్నింటినీ కూడా కాకా వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్మికుల హక్కులను పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం అనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఇల్లు లేని నిరుపేదలకు కాకా గుడిసెలు వేయించడం ద్వారా, ఇండ్లు ఇప్పించడం ద్వారా కాకా గుడిసెల వెంకటస్వామిగా ఆయన పేరు సార్థకమైంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.